పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు భీమవరంలో కాస్మోపాలిటన్ క్లబ్లో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు క్లబ్ మీద వస్తున్న వార్తలపై ఖండించిన క్లబ్ యాజమాన్యం. వారు మాట్లాడుతూ భీమవరం టౌన్ హాల్ గత 80 సంవత్సరాలు ఉందని, కాస్మోపాలిటన్ క్లబ్ 40 సంవత్సరాలుగా ఉందని, ఇవన్నీ సంస్థలని, వీటికి ఎమ్మెల్యేలకు నగదు సంబంధిత బాంధవ్యాలు ఉండవని, ఏదైనా సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు స్థానిక శాసనసభ్యుడిని ఆహ్వానించడం సర్వసాధారణమని, ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే టెన్నిస్, షటిల్ వంటి అంతర్జాతీయ పోటీలు జరుగుతాయని, గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాల ప్రకారం పేకాట ఆడుతున్నామని, దీనిని భూతద్దంలో చూపించిన ఆ ఛానల్ వారు ఎన్నో ప్రజా సమస్యలు ఉండగా ఎమ్మెల్యే మీద, మా సంస్థ మీద బురద జల్లడం సరైన పద్ధతి కాదని, ఇలాంటివి ఇంకొకసారి జరిగితే మర్యాదగా ఉండదని టౌన్ హాల్ సెక్రటరీ గారు కృష్ణ గారు, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా, కాస్మోపాలిటన్ క్లబ్లందరూ సభ్యులు కూడా ఈ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారి మీద కొద్దిగా వివరణ ఇవ్వడం కోసం మేము పిలవడం జరిగింది. మీడియా మిత్రులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా ఈ క్లబ్ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంవత్సరాలు, అలాగే టౌన్ హాల్ 80 సంవత్సరాలు, అలాగే యూత్ క్లబ్ 30 సంవత్సరాలు. ఈ సంస్థల్లో ఎవరికి ఏమేమో ఎప్పుడు డబ్బులు ఇచ్చే అలవాట్లు లేవు. ఏంటంటే మేము సోషల్ సర్వీస్ చేస్తాం. అదైనా మొన్న విజయవాడ ఫ్రెండ్స్ వచ్చినాయంటే ఎమ్మెల్యే గారి పేరు మీద 10 లక్షల పండుగను మా క్లబ్ నుంచి ఇచ్చాం. అలాగే కాటన్ పార్క్ అని రేపొద్దున మళ్ళీ మేము చేసిన సోషల్ సర్వీస్ ఏంటంటే హాస్పిటల్స్ అని, పిల్లల చదువులు కానీ, అలా సోషల్ సర్వీస్ చేస్తున్న ప్రతి సంస్థ ఎవరికి డబ్బులు ఇస్తాం అలాంటివి ఎప్పుడు లేవు. ఏదైనా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు పని చెప్పారు, మనకి చుట్టుపక్కలంతా కూడా డయాలసిస్ లేవు, దీని మూల పేషెంట్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు లాభాలందరూ. మనం తప్పనిసరిగా ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ పెట్టాలి, దీనికి ఒక 3 కోట్లు వచ్చి అవుతుంది, మీరు అందరూ సహకరించి చేసి పెట్టాలని అడిగారు. మేమందరం కూడా సోషల్ సర్వీస్ మా సంస్థలు 3 కూడా ఎప్పుడు ముందు పనిచేస్తానికి సిద్ధపడుతున్నాం. లేకంటే ఏదో ఎన్టీఓలు ఎవరు ఏదో వచ్చినాయి అంటే ఇస్తున్నారా, ఏవో అమౌంట్ తీసుకుంటున్నారని అది మొత్తం రకరకాలుగా చెబుతూ భీమవరంలో ఉన్న 3 క్లబ్లు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన దాని గురించి మేము వాళ్ళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఈ క్లబ్బులు కాదు, మా ఈ సంస్థలు. ఈ సంస్థలు క్లబ్ అన్నదేమో పేకాట ఆడితేనే క్లబ్బు. సంస్థలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మా 80 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఏ రాజకీయం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏది అధికారంలో ఉన్నా సంస్థల నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ, మెంబర్లు కానీ వెళ్ళి కలవడం అంటూ సహజం. ఎందుకంటే ఏ సంస్థ అయినా వెళ్ళి కలిసి అతన్ని రిసీవ్ చేసినలా జరుగుతుందండి, మీకు ఏదైనా అవకాశం ఉంటే మాతో పని ఏమైనా ఉంటే చేయించుకోండి అని చెప్తాం. అది కామన్, అది ఏ పార్టీ అయినా దాని అవసరం. కానీ ఇది మరీ దారుణంగా మా సంస్థల నుంచి అమౌంట్ అని ఇంత అమౌంట్ అని డైరెక్ట్గా మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద మాట్లాడవలసి వస్తున్నాం. అటువంటిది ఎప్పుడు కూడా ఆ ఎమ్మెల్యే ఎప్పుడు 3వ ఎమ్మెల్యే, మేము ఎప్పుడు కూడా అతను ఎప్పుడు దాని విషయంలో, డబ్బుల విషయంలో ఎప్పుడు లేదు ఎవరు కూడా. అసలు దాన్ని మరి ఎందుకు అలాగా ఏదో వెనకాల నుండి మాట్లాడుతున్నారో లేదా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. దాని మీద మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా మీకు ఇంకా చెప్పాలంటే, నేను టౌన్ హాల్ ఇంతకుముందు వైస్పెండ్ చేశాను. ఇవాళ భీమవరం కొత్త బస్ స్టాండ్కి వెళ్తే మీకు సీసీ కెమెరాలు కనబడతాం. అది మా క్లబ్ నుంచి ఇచ్చాము. 2.5 లక్షల రూపాయలు మేము టౌన్ హాల్ నుంచి ఇచ్చాము. అది మా టౌన్ హాల్ నుంచి ఇచ్చినవి. అలాగే ఎక్కడ ఏ స్కూల్లో చదువుకున్న వాళ్ళైనా, లేకపోతే ఎవరికైనా ఫీజు కట్టవలసి వచ్చినా ఆరోపణలు చేయడం అది మేము తీవ్రంగా ఖండిస్తున్న విషయం. వాళ్ళు స్వయంగా చూసినట్టుగా మేము 3 క్లబ్బులు 3 సంవత్సరాల తరపున డబ్బులు పట్టుకుని ఇస్తున్నట్టుగా, ఏదో వాళ్ళు చూసినట్టుగానే మమ్మల్ని రెడీ హ్యాండెడ్గా పట్టేసుకున్నట్టుగానే ఆ ఛానల్ చెప్పడం అనేది అమౌంట్లు కూడా ఫేర్లు కూడా చెప్పేసి, ఇంత అమౌంట్లను కూడా చెప్పేసి, అలాంటి మచ్చలేని వ్యక్తి మీద వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా ఆయనకి ఏమీ కాదు, అది వాస్తవం కాదు. కాబట్టి దయచేసి ఇటువంటి దుష్ప్రచారాలని ఎవరు నమ్మొద్దు, వాస్తవాలు కాదని